హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి వాపు వలన కలిగే ఇబ్బందులను పునర్నవ ఆకుని ఉపయోగించడం వలన ఏ విధంగా తగ్గించుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలుపబోతున్నానండి. ఈ పునర్నవ ఆకుని అటుకు మామిడి అంటారు, కొన్ని ప్రాంతాలలో గలిజేరు అని, కొన్ని ప్రాంతాలలో పునర్నవ అంటారు. ఇవి తెల్లగాను ఉంటుంది, ఎర్రగాను ఉంటుంది. దీంట్లో పూసే పువ్వుని బట్టి మనము ఇది ఎర్ర గలిజేరా లేకపోతే తెల్ల గలిజేరా అని మనము తెలుసుకోవచ్చండి. ఇది కిడ్నీ వ్యాధులకి ఎంతో బాగా పనిచేస్తుందండి. కిడ్నీ వ్యాధులకి ఏ విధంగా పునర్నవ ఉపయోగపడుతుంది అనేది నేను ఒక వీడియో చేశానండి. నచ్చితే కనుక లింక్ ఇస్తాను, దాన్ని ప్రెస్ చేసి చూడండి. ఇప్పుడైతే నేను ప్రోస్టేట్ గ్రంథి వాపు యొక్క లక్షణాలు ఏంటి అనేది, దానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పబోతున్నానండి. ప్రోస్టేట్ గ్లాండ్ ముఖ్య లక్షణము పురుషులలో వీర్యానికి అవసరమైనటువంటి ద్రవాన్ని ఉత్పత్తి చేయడము, వీర్య కణాలను రక్షించడము ముఖ్య లక్షణము. అలానే మూత్రం యొక్క ప్రవాహాన్ని నియంత్రించడము. ఇది ఇబ్బందికి గురి అయినప్పుడు, అంటే వాచినప్పుడు వారిలో ఏమవుతుందంటే మూత్రానికి వెళ్ళినప్పుడు నొప్పి కలగడము, మళ్ళీ మూత్రంలో రక్తం పడడము, పాస్ పోసుకున్నప్పుడు, లేదా ఫుల్గా కరెక్ట్గా పోకుండా మళ్ళీ పాస్కి వెళ్ళాలనిపించడము, లేదంటే ఒక్కసారిగా ఎక్కువగా ఉన్నట్టుండి తెలియకుండానే పాస్కి వెళ్ళిపోవడము జరుగుతుందండి. ఇది వచ్చి మగవారిలో మాత్రమే ఈ గ్రంథి ఉంటుందండి. ఆడవారిలో కిడ్నీలు ఉంటాయి, మగవారిలోనూ కిడ్నీలు ఉంటాయి. ప్రోస్టేట్ గ్లాండ్ మటుకు మగవారిలో మాత్రమే ఉంటుంది. మగవారిలో ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షను మూత్రనాళాల ద్వారా వస్తుంది, లేదంటే బ్యాక్టీరియా ద్వారా కూడా ఈ వాపు వస్తుంది. అలానే ఎక్కువ శాతము డయాబెటీస్ ఉన్నప్పుడు, గుండె జబ్బులు ఉన్నప్పుడు కూడా తప్పకుండా దాదాపుగా చాలామందికి ఈ ప్రోస్టేట్ గ్లాండ్ వాపులకి గురి అవుతూ ఉంటారండి. మనము వెంటనే వాపు గనక వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలండి. లేదంటే ఆ వాపు ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి యూరినరీ ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా అప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డైరెక్ట్గా ఇది కిడ్నీకి ఎఫెక్ట్ చేయకపోయినా ఈ విధంగా వాపు రావడం ద్వారా కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుందండి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకైతే డయాలసిస్ స్థితికి వచ్చి ఒక్కొక్కసారి సక్రమంగా కాకుండా కార్డియక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ పెద్దవాళ్ళల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళండి. అలానే డైట్ని కూడా మార్చుకోండి. పునర్నవాలో ఈ ఇన్ఫెక్షన్స్ని తగ్గించే గుణం ఉంటుందండి. వాపుల్ని తగ్గిస్తుంది, మూత్రాన్ని సక్రమంగా జరిగేటట్లు ప్రవహించేటట్లు చేస్తుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ వాపులను తగ్గడం వల్ల కిడ్నీ కూడా సక్రమంగా పనిచేసేటట్లు చేస్తుందండి. తప్పకుండా తినండి. వారానికి 2 సార్లైనా ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతుందండి. వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇది ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి పెట్టినా కూడా ఇది మన ఇంట్లో బతికిపోతుందండి. మనము వారానికి 2 సార్లు దీన్ని చేసుకొని తినడమేనండి. అందరూ తినచ్చు. అయితే గర్భిణీ స్త్రీలకు పెట్టేటప్పుడు మనకి వాళ్ళకి పెట్టే డైట్ ఎట్లాగో వేరుగా ఉంటుంది, డాక్టర్ని సంప్రదించి పెట్టాలండి. అంతేకాని ప్రతి ఒక్కళ్ళు తినొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. కిడ్నీస్ బాగుంటేనే మన హెల్త్ కూడా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోస్టేట్ గ్లాండ్ వాచినప్పుడు ఏ విధంగా కిడ్నీ రియాక్ట్ అవుతుంది అనేది బొమ్మ ద్వారా చెప్పడానికి ట్రై చేశానండి.
కిడ్నీలు మనలో ఉన్నటువంటి రక్తాన్ని ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో వేస్టేజీని ఈ నాళాల ద్వారా పంపిస్తాయండి. అలా పంపించిన మూత్రం అంతా ఇక్కడ బ్లాడర్లో నిండి ఉంటుందండి. ఆ బ్లాడర్ నిండినప్పుడు మనకి పాస్ వచ్చినట్లు తెలుస్తుందండి. మనము అప్పుడు పాస్కి వెళ్తామండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళకైనా ఆ బ్లాడర్ ఉంటుందండి. ఆ బ్లాడర్ నిండినప్పుడు మనము పాస్కి వెళ్తాము. ఆ బ్లాడర్ నిండిన తర్వాత పాస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ వాచిందనుకోండి, ఈ వచ్చినటువంటి పాస్ని ఈ విధంగా కిందకి రానియకుండా అడ్డుకుంటుందండి. ఆ వాపు పరిమాణాన్ని బట్టి అది కరెక్ట్గా ఉన్నట్లయితే పాస్ బాగా వస్తుందండి. అలా కాకుండా ఎక్కువ వాచిందనుకోండి, ఇది బయటికి రాదండి. కొంతమందికి ఫోర్స్గా వచ్చేస్తుంది, కొంతమందికి నొప్పితో వస్తుంది, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలా అక్కడే ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి పాస్ మళ్ళీ రివర్స్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ విధంగా రివర్స్కి వెళ్ళి కిడ్నీ పాడైపోతుందండి. డైరెక్ట్గా ఇది ప్రోస్టేట్ గ్లాండ్ కిడ్నీని పాడు చేయదండి. పాస్ కరెక్ట్గా రాకపోవడం వలన ఇబ్బందితో కిడ్నీలో ఇబ్బంది పడతాయండి తప్పకుండా. అందుకనే మనము మన కిడ్నీని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు కూరని ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి. పోపు కోసము మనము బాణల్ని పెట్టుకొని కొంచెంగా నూనె వేసుకొని, నూనె వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అలానే ఒక ఎండు మిరపకాయ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు, అలానే ఇంగువ, అలానే తరిగి పెట్టుకున్నటువంటి ఆకు, అలానే మనము ఆకుని బట్టి కొంచెంగా పెసరపప్పుని ముందుగానే ఈ విధంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని దాని మీద వేసుకోవాలి. పెసరపప్పు ఎక్కువగా నానబెట్టుకున్నా ఏం పర్వాలేదండి, మనము ఉత్తవి కూడా తినేయచ్చు, హెల్త్కి మంచిదే. దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒకవేళ సరిపోకపోతే మరి కొంచెం పెసరపప్పు వేసుకొని, అలానే ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఉప్పు కూడా ఒకేసారి ముందు వేయకుండా నెమ్మదిగా చూసి వేసుకోవాలి. ఆకుకూరలు ఉప్పు ఎక్కువ పట్టవు. చూడండి, కూర మగ్గిపోయిందండి. ఇంకా మనము దీన్ని తినేసేయడమేనండి. దీన్ని మనము రైస్లో తీసుకోవచ్చు, చపాతీలోకి తీసుకోవచ్చు, దేంట్లో అయినా తీసుకోవచ్చండి. ఇది అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. కొంతమందికి ఆకుకూరలు తింటే మోషన్స్ అవుతాయి అని తినరండి. అయితే ఆకుకూరల్లో ఐరన్ ఉంటుందండి. అందువలన కొంతమందికి ఇరిటేట్ చేసి పేగులు మోషన్స్ అవుతాయండి. అంతేగాని ఇది మన హెల్త్కి ఏమీ హాని చెయ్యదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంగువ స్థానంలో మీరు కావాలంటే ఉల్లి, వెల్లుల్లి కూడా వేసుకోండి. సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చండి. అంతే, మీరు తినండి, మీ ఇంట్లో వాళ్ళు తిని హెల్తీగా ఉండండి. ఉంటానండి. నమస్తే.